నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక చోట పుట్టగొడుగులా నకిలీ విత్తనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నా కల్తీ విత్తనాల అమ్మకాలదారులు మాత్రం తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నాయి. అయితే రైతులు అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతేడాది అనుభవాలు పునరావృతం కాకుండా ఉండాలంటే దాడులు మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. జీవించే అన్నదాతలకు నకిలీ విత్తనాలు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. ఈ వర్షాకాలం పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో ఈసారైనా పంటలు పండించి లాభాలు గడిస్తామనుకున్న రైతులకు ఈ నకిలీ విత్తనాలు బెడద తీవ్ర రూపం దాలుస్తుంది. గతేడాది అనుభవం మరోసారి పునరావృతం అవుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల కట్టడికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినా అది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో నకిలీ విత్తనదారులు యథేచ్ఛగా తమ పని కానిచ్చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజుకో చోట నకిలీ విత్తనాలు వెలుగు చూస్తున్నపై హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పత్తి, నాసి రకం విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపింది. వ్యవసాయ అధికారులు దాడులు చేస్తున్నా అక్రమార్కులు మాత్రం నకిలీ విత్తనాల వ్యాపారాన్ని ఆపడం లేదు. నాణ్యత లేని పత్తి విత్తనాలను గుడ్డు చప్పుడు కాకుండా విక్రయిస్తూనే ఉన్నారు. దాడుల్లో నిత్యం ఏదో ఒక చోట ఈ నకిలీ విత్తనాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు జడ్చెల్ల, కొడంగల్, అలంపూర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. ఉండవల్లి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి వెహికల్ చెకింగ్, పుల్లూరు టోల్ ప్లాజా కాడ వెహికల్ చెకింగ్ జరగడం జరిగింది. అందులో ఒకటి అనుమానాస్పద వెహికల్ వస్తే దాన్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో లూజ్ పత్తి కాటన్ విత్తనాలు లూజ్ సీడ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి సరైన పేపర్లు కానీ డాక్యుమెంట్స్ కానీ ఏం చూపించలేదు. వాటిని పరిశీలిస్తే మొత్తం 28 బ్యాగులు ఉన్నాయి. 24 పెద్ద బ్యాగులు ఉన్నాయి, ఒక 4 చిన్న బ్యాగులు ఉన్నాయి. వాటిని మన అగ్రికల్చర్ ఆఫీసర్ పంచనామా చేసేసి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో టోటల్ 6 అగ్రికల్చర్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తుంది. గత ఏడాది నాసిరకం విత్తనాలు నాటిన రైతు మొత్తం నష్టపోయాడు. విత్తనం మొలకెత్తుకుపోవడంతో నాటిన విత్తనం తొలగించి మళ్లీ విత్తనాలు నాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని భావిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడుతూ ఉండడం రైతన్నలను ఆందోళనకు గురి చేస్తోంది. మంచి విత్తనాలు ఇవ్వాలి, సీడ్ పత్తి విత్తనాలు. మాకు మంచిగా విత్తనం ఇస్తేనే కదా మాకు కూడా మంచిగా పంట వచ్చేది. మేము సీడ్ పత్తి వల్లనే కదా లాస్ అయ్యేది. మాకు సీడ్ పత్తి మంచిగా పంట వస్తే మేము కూడా చేయాలనిపిస్తుంది. ఇంకా కూడా మాకు పైనుంటి విత్తనం మంచిగా రావాలా. మంచిగా వస్తేనే మాకు చాలా కొంచెం మేలు కలుగుతుంది. మంచి విత్తనం రాకుంటే కానీ ఇది కలిగి ఉంటుంది. విత్తనాలు ఎట్లా ఇస్తారో తెలియదు మాకు. నకిలీ ఇస్తారో ఎట్లా తెలుసు. తర్వాత చెట్లు పీకేయాలి, పెద్దగా పెంచి పీకేసినాక కూలీలను పెట్టి పెట్టుబడి పెట్టి కలుపులు తీపిచ్చి ఇంకా మేము గాడెలకి బాడిగలు అన్నీ పెట్టి అవన్నీ కూడా వెళ్ళవు మాకు. ఇంట్లో మా ఖర్చులకు కూడా నడుపుకుని ఇబ్బందిగానే నడుపుకోవాలా. రైతులు నష్టపోవాలి, ఎక్కడ పోయినా ఎవరేం నష్టం కారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చెల్ల మండలం గోపలాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 3 క్వింటాళ్ల 20 కేజీల నకిలీ BT3 పత్తి విత్తనాలను స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా నుంచి దిగుమతి చేసుకుని అక్రమంగా పత్తి విత్తనాలను నిల్వ ఉంచి రైతులకు అంటగట్టాలని చూసిన కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొడంగల్ మండలంలోని హుస్నాబాద్ గ్రామంలో మే 27న బోయిని ఆసెప్ప ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలను నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9 క్వింటాళ్ల 72 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రైతులు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోకూడదని, అలాగే ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మహబూబ్నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలని అరికట్టడం కోసము కలెక్టర్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో టోటల్గా ఒక 15 మండల్ టీమ్స్ మరియు ఒక డిస్ట్రిక్ట్ టీము ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సిఐలు, ఎస్ఐలు మరియు అగ్రికల్చర్ ఏఈఓస్ అంతా సంయుక్తంగా కలిసి అరికట్టడం కోసము మేము ప్లాన్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఎక్కడైతే బయట పొరుగు రాష్ట్రాల నుంచి, పొరుగు ప్రదేశాల నుంచి వస్తున్నాయో అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ నకిలీ పత్తి విత్తనాలు కొనకుండా ఏవి నకిలీ, ఏవి నిజమైంది అనే దాని గురించి అవేర్నెస్ క్యాంప్స్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అది కూడా మనం చేస్తున్నాము. ముఖ్యంగా ఎక్కడైతే ఈ పత్తి విత్తనాలు తయారవుతున్నాయో అక్కడ యూనిట్స్ దగ్గర చెకింగ్ చేయటము,
తర్వాత ఈ రిటైల్ ఆథరైజ్డ్ రిటైల్ డీలర్స్ మండల కేంద్రంలో కానీ టౌన్లో ఉన్న వాటిని చెక్ చేస్తున్నాము. రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తన మాఫియా అక్రమంగా రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతోంది. గ్రామాల్లోకి రాత్రి వేళల్లో వెళ్లి రైతులకు తక్కువ ధర అని చెప్పి విత్తనాలు అంటగడుతున్నారు. ఇలాంటి వారితో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. షాపులో విత్తనాలు కొంటే రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రైతులు ఎవరైతే పత్తి విత్తనాలు కొంటుండో వాళ్ళకి సూచనలు ఏంటంటే పత్తి విత్తనాలు కొన్నప్పుడు ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లు పైన పేరు, మీ అడ్రస్ రాయించాలి. అదే కంపెనీ పేరు ఉండాలి, లాట్ నెంబర్ ఉండాలి, అదేవిధంగా దాని వెరైటీ ఏంది అని ఉండాలి. ఇంకోటి అది మనకు తెలంగాణలో దానికి పర్మిషన్ ఉందా లేదు కూడా ఆ ప్యాకెట్ పైన రాసి ఉంటుంది. అది చూసుకోవాలి, చూసుకొని కొనాలి. అదేవిధంగా మనం ఏదైతే ప్యాకెట్ తీసుకుపోయి మనము బిల్లు రెండింటిని మనము పంట వేసినప్పటి నుంచి పంట కోసే వరకు దాన్ని భద్రపరచుకోవాలి. ఎందుకంటే అంత లోపల ఏమన్నా మనకు ప్రాబ్లం అయినా ఈ మన బిల్లు ఈ ప్యాకెట్తో మన వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదిస్తే వాళ్ళకి తగిన నష్టపరిహారం మేము ఆ కన్సర్న్ కంపెనీ నుంచి ఇప్పించడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ సూచనలు తప్పకుండా పాటించాలి. పాలమూరు జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల వ్యాపారం కోట్ల రూపాయల్లో జరుగుతోంది. అధికారులు, పోలీసులు పకడ్బందీగానే దాడులు కొనసాగిస్తున్నా నకిలీ విత్తనాలు మార్కెట్లలోకి వచ్చేస్తున్నాయి. అధికారులు, పోలీసుల హెచ్చరికల్ని పెడచెవిన పెట్టి మరీ హాయిగా నకిలీ విత్తనాల విక్రయాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రైతుల్ని నట్టేట ముంచుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో పత్తి సాగు చేసే రైతులు కూడా అధికంగానే ఉన్నారు. గతేడాది నకిలీ విత్తనాలకు ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటిసారి విత్తనాలకి మొలకెత్తకపోవడంతో రెండోసారి విత్తనాలు కొని మరీ సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈసారి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అరికట్టగలిగితే తాము గత ఏడాది ఎదుర్కొన్న అనుభవాలను ఈసారి ఎదుర్కోకుండా పూర్తి స్థాయిలో పంటలు సాగు చేస్తామని చెప్పేసి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారైనా కూడా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సింది. శ్రీనివాసరావు, HM TV.